నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉన్నారు. దిల్ రాజు గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పూర్తి స్థాయి నిర్మాతగా 25 చిత్రాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అంటే దాంతో కలిపి నెక్స్ట్ వచ్చే డీజేతో కలుపుకొని ముందుగా అభినందనలు తెలియజేస్తూ మన షో ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. యాక్చువల్ గా అంటే సహనిర్మాత కూడా కొన్నిటికి వ్యవహరించినట్టున్నారు కదా, సహనిర్మాతగా కూడా చేశారా కొన్నిటికి? లేదు, సహనిర్మాత లేదు, అంటే కొన్ని 1-2 ప్రాజెక్ట్స్ జాయింట్ కాంబినేషన్ బయట చేసాం. ఓకే. సో అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి స్టార్ ప్రొడ్యూసర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇంత పెద్ద ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు రావడం. సో ఎట్లా మీ జర్నీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇది జర్నీ అంటే ఫస్ట్ 96లో డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యాను. సో 99లో ఈజ్ ఓన్, అంటే అప్పటి వరకు పార్ట్నర్షిప్లో చేసి నైజాం, అంటే ఇది తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ, నైజాం. 99 నుంచి ఈజ్ ఓన్ ఆఫీస్. నేను, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు అండ్ మై బ్రదర్స్ అందరం కలిపి 99లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం ఓన్. 2002 ఫస్ట్ ఫిలిం దిల్ ముహూర్తము, 2003 దిల్ రిలీజ్. అంటే 4 yearsలో ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యాను. సో ఇంకా 2003 నుంచి ఈ 25 ఫిలిమ్స్ ఇస్ ఎ ట్రావెల్. సో అక్కడి నుంచి దిల్ రాజుగా మారిపోయారు. దిల్ రాజు అని పిలిపించుకోవడం ఇష్టమా, రాజు అంటే ఇష్టమా, లేకపోతే గోల్డెన్ రాజు అని కొంతమంది అంటున్నారు? ఏది ఇష్టం మీకు? అంటే ఇవన్నీ టెంపరరీ అండి. గోల్డెన్ రాజు ఇవన్నీ, అంటే ఇప్పుడు దిల్ రాజు అనేది వచ్చేసింది, అది పోదు. ఫర్ ఎవర్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఎక్కడికి వెళ్ళినా అలాగే పిలుస్తారు. ఒక ఇంట్లో మట్టుకే పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఇప్పుడు శిరీష్ కానీ, లక్ష్మణ్ కానీ ఎవరైనా నా ఒరిజినల్, నా ప్యూరిటీ ఏదైతే రాజు అని ఉందో, నాకు కావాల్సిన వాళ్ళందరూ అదే పిలుస్తారు. సో ఎప్పుడు దానికే ఇంపార్టెంట్. రాజు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరా, లేకపోతే ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా అనలైజ్ చేసుకుంటారు 13 ఏళ్ల జర్నీని? చెప్పాలంటే ఇప్పుడు 13 years ఈ ట్రావెల్లో ఆల్రెడీ 21 మూవీస్ రిలీజ్ అయినాయి. 4 ఇప్పుడు ఈ ఇయర్లో రిలీజ్ కాబోతున్నాయి. 2007 సమ్మర్ వరకు 4 రిలీజ్ చేస్తాయి, 17 సమ్మర్ వరకు. సో 25 ఫిలిమ్స్ కంప్లీట్ అవుతాయి. అవుట్ ఆఫ్ 21లో ఇస్ 15 ఫిలిమ్స్ ఇస్ ఏ డైరెక్ట్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. కొన్ని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, కొన్ని కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. ఒక 6 ఫిలిమ్స్లో ఒక 3 ఫిలిమ్స్ యావరేజెస్ ఉన్నాయి, 3 ఫిలిమ్స్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో పర్సంటేజ్ ఆఫ్ 75% సక్సెస్ఫుల్ పర్సంటేజ్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఇస్ ఏ రేర్. ఇట్స్ రేర్, ఎప్పుడు అసలు కనిపించదు. సో అది ఉంది కాబట్టి 100% ఐఎమ్ హ్యాపీ మై ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓవరాల్ గా చూస్తే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవాలి. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి, ఏదో నమ్ముతాము, అరే ఇది నమ్మింది వర్కౌట్ కానప్పుడు మనం ఏం బిలీవ్ చేసాము, ఎందుకు వర్కౌట్ కాలేదనేది, ఆ ఫెయిల్యూర్ని తీసుకోవడానికి కూడా ఐఎమ్ రెడీ ఆల్వేస్. సో రాజు గారు, చాలా వరకు మీరు కరెక్ట్ గానే జడ్జ్ చేస్తారు, కానీ ఈ మధ్య జడ్జిమెంట్ లో ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతుందా? మీరు ప్రొడ్యూస్ చేసిన కొన్ని అటు ఇటు అయ్యాయి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా తీసుకున్నా కూడా కొన్ని ఫ్లాప్లు వచ్చినట్టు ఈ మధ్య. అంటే అదేనండి, డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ ఫెయిల్యూర్ నేను పట్టించుకోను, ఎందుకంటే అది ఇట్స్ ఎ బిజినెస్. నా ఈక్వేషన్స్, మా క్యాలిక్యులేషన్స్ తోని సినిమా కొనడం జరుగుద్ది. సో దాంట్లో నేను ఇయర్ మీద చూస్తాను. బిజినెస్ అంటే ఇయర్ లో ఎన్ని సినిమాలు చేసాము, ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంతే. ఇది 1 year. 1 year లో 12 months లో మనం ఎన్ని సినిమాలు రిలీజ్ చేసాము, ఫైనల్ గా మన బ్యాలెన్స్ షీట్, సింపుల్ అది. సో దాన్ని అలాగే చూడాలి. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ కంటే ఎవ్రీ మూవీ ఈజ్ మై బేబీ. సో అవి ఎక్కువ కేర్ తీసుకుంటాను నేను. ఎప్పుడు ఇక్కడ జడ్జిమెంట్ నాకు వెరీ ఇంపార్టెంట్. సో రాజు గారు, ఒక ప్రొడ్యూసర్ అంటే అసలు ఫస్ట్ ఎలా డిఫైన్ చేయాలంటారు? ఒక నిర్మాత అనేవాడికి ఈ లక్షణాలు ఉండాలి, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి? అంటే అదేనండి, దీనికి సో పూర్వం చూస్తే అక్కడి నుంచి మేము నేర్చుకునే ఒక విజయవాహిని వాళ్ళది కానీ, ఒక రామానాయుడు గారు కానీ, సో వాళ్ళు ఎలా సినిమాలు తీశారు, సో వాళ్ళ ప్యాషనెట్గా ఏంటి, అవన్నీ చూసే నేను నేర్చుకుంది. ఓహో, సినిమా అంటే ఇలా ఉండాలి, ఇలా తీయాలి. కానీ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నేను లొకేషన్కి వెళ్ళినా, నేను మాట్లాడుతున్నా, నా వర్డ్కి వాల్యూ ఉంటుంది. అదే 2-3 ఫ్లాపులు తీసాక నేను చెప్తుంటే వినరు. ఓకే. సో చేంజ్ అవుద్ది, ఎక్కడిదక్కడ చేంజ్ అవుద్ది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మన జడ్జిమెంట్ని చెక్ చేసుకుంటూ సినిమా తీయడమే నా పని. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇవాళ మనం ఒకరికి చెప్తే నేర్చుకునే వాళ్ళు లేరు.
ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా గ్రోత్ కోవాల్సిందే. రాజు గారు మైనస్లు ఏంటంటే ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నారు. నా మైనస్ ఈజ్ ఈజీగా ఏదన్నా యాక్సెప్ట్ చేసేస్తాను. అవునా? ఒప్పించడం చాలా కష్టం అంటారు నిజంగా? ఈజీగా మళ్ళీ సినిమా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్తాను. వెళ్ళినప్పుడు డీటెయిల్ గా వెళ్తాను. అది ఎవరైనా అల్టిమేట్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, సక్సెస్ నాకెంత ఇంపార్టెంటో తీసే డైరెక్టర్ అంతే ఇంపార్టెంట్, అందులో యాక్ట్ చేసే హీరోకు అంతే ఇంపార్టెంట్. చాలా జీవితాలు దాంతో ముడిపడి. ఇప్పుడు నాకు మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వచ్చినప్పుడు హీరోకు ఒక సినిమా ఫ్లాప్ అయినా తర్వాత సినిమాలు ఉంటాయి. ప్రొడ్యూసర్ నాకు ఫ్లాప్ అయినా మళ్ళీ డబ్బు పెడితే నేను సినిమా తీయచ్చు, నేను డైరెక్టర్ తీయలేడు. సో ఇది ఎప్పటికప్పుడు అనాలిసిస్ వాళ్ళకి చెప్తూ, ఇది సినిమా అనేది అది ఎక్కడ ఎవరికి ఈగోస్ అవసరం లేదు. సో సినిమా రిలీజ్ అయ్యి సినిమా ఆడిన రోజే మనం అందరం బయటకు వచ్చినప్పుడు ఎస్ మంచి సినిమా తీసామనుకున్నా, తీయనప్పుడు మనం ట్రావెల్ అయిన 1.5 years వేస్ట్ అయిపోద్ది. సో ఎవ్రీడే అదే కౌంట్ మాకు. అంటే ఒక నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ డబ్బులు ఎక్కువ పోతూ ఉంటే కనుక అప్పుడు ఎక్కువ మదన పడడం జరుగుతుందా నిర్మాత? ఆబ్వియస్ గా న్యాచురల్ కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ డ్యామేజ్ జరుగుతున్నప్పుడే కదా మనిషి షేక్ అవుతాడు. సో నాకు కృష్ణాష్టం ఉంది, కృష్ణాష్టం ఇస్ ఫైనాన్షియల్ గా మేజర్ డ్యామేజ్. అప్పుడు నిజంగానే అరే ఏంటి అని ఒక 1-2 days అది మదన ఉంటుందా, ఓకే నేనేంటంటే ఫాస్ట్ గా బయటకు వస్తాను. పాయింట్ బ్లాంక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది. నిర్మాతలు అండి చాలా ఒక 25 ఏళ్ళు తీసుకుందాం, అంతకన్నా వెనక్కొద్దు. 25 ఏళ్ళు తీసుకుంటే ఒక 400-500 మంది నిర్మాతలు వచ్చేళ్ళు ఉంటారా రమారమిగా? సో అందులో మనం చూస్తే ఒక 20 మంది నిర్మాతలు నిలబడగలిగారు, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడగలిగిన వాళ్ళు 10-15 మంది ఉంటారేమో. సో అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎందుకు ఎంత రాంగ్ గా వెళ్ళిపోతుంది మొత్తం నిర్మాతల విషయంలో? అంటే అల్టిమేట్ గా సినిమా ఇండస్ట్రీలో డ్యామేజ్ జరిగేది ఫైనాన్షియల్ గా ఇద్దరికే, అయితే నిర్మాత ఆర్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. థర్డ్ కిందికి వెళ్తే కొన్ని పెద్ద సినిమాలకి సినిమాల ద్వారా కొంతమంది ఎగ్జిబిటర్స్, థర్డ్ పార్టీస్. ఫైనాన్షియల్ గా డ్యామేజ్ జరిగేది వీళ్ళకే. ఇప్పుడు ఒక నిర్మాత డబ్బు రెడీ చేసి, అది ఏ సినిమా కానీ, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ, టెక్నీషియన్స్ కి ఆర్టిస్ట్ కి షూటింగ్స్ కి అన్ని తను పెట్టుకుంటూ వెళ్తాడు. రిలీజ్ రోజు ఆ డబ్బు రికవరీ రాకుంటే డైరెక్ట్ గా నష్టపోయేది ఫస్ట్ అక్కడ నిర్మాత. ఓకే. సో అక్కడ డబ్బు నష్టపోతున్నప్పుడు ఏ బిజినెస్ అయినా 90% ఎందుకు చేస్తాం? ప్రాఫిట్ కోసం చేస్తాం. చాలా మట్టుకు మీకు 150 ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి ఇన్ ఇయర్ లో, 100 సినిమాలు మైనస్ లోనే ఉంటాయి. అంటే మోర్ దెన్ 80%, 75% ఫిలిమ్స్ లాస్ట్ ఫిలిమ్సే ఉంటాయి. 25% ఫిలిమ్స్ లో ఒక 15% ఫిలిమ్స్ బ్రేక్ ఈవెన్ లో ఉంటాయి, ఒక 10% ఫిలిమ్స్ ప్రాఫిట్ లో ఉంటాయి. సో 90% మైనస్ లో ఉన్నప్పుడు నిర్మాత నిలబడలేడు కదా. సో ఫస్ట్ ఫేజ్ కొన్ని పెద్ద సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగిరిపోతారు. ఓకే. పెద్ద ఫ్యాన్సీ రేట్లకు కొనేసి. సో ఇప్పుడు ఒక సినిమా పెద్ద బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్ కండి డిస్ట్రిబ్యూటర్ కా? పెద్ద సినిమా ఏమో డిస్ట్రిబ్యూటర్ పడుతుంది. ఓకే. పెద్ద సినిమా వల్ల ఏంటి, ప్రొడ్యూసర్ మార్కెటింగ్ చేసేసుకుంటాడు ఎక్కువ మట్టు, కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో రామాయ వ్యవస్థ విషయంలో అలా జరిగింది. రామాయ వ్యవస్థ విషయంలో అది జరిగింది నాకు. ఓకే. సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ ప్రొడ్యూసర్లు ఇప్పటికి కూడా, అంటే పేర్లు అక్కర్లేదు కానీ ఒకళ్ళిద్దరు చాలా పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు దాదాపు ఇప్పటికీ కొంతమంది 100 కోట్లు అప్పుల్లో ఉన్నవాళ్ళు, చాలా క్రియేటివ్ గా అద్భుతమైన సినిమాలు తీసేవాళ్ళు కూడా ఇంకా బయటపడలేని వాళ్ళు ఇప్పటికీ సినిమాలు తీయాలని అదే తాపత్రయంతో ఇంకా ఉన్నారు. అంటే ఏంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దెబ్బలు తినేసినా కూడా పిచ్చేనా అది? సినిమా పిచ్చి అంతేనా? అంటే ఒకసారి ఆ ఇన్వాల్వ్మెంట్, అది వర్క్ చేసిన విధానము, దానివల్ల ఏదో అంటే ఇంకొక ప్రయత్నం జరిగితే, అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒక రొటేషన్, రొటేషన్ చక్రంలో ఇరుక్కున్నప్పుడు జరిగే పొరపాట్లు ఒకటి. ఇంకోటి సినిమా అనేది, సినిమా తీయాలి మనం 20 years నుంచి తీస్తున్నాము, ఇప్పుడు ఆగడం కరెక్ట్ కాదు అనే ప్రయత్నం చేయడము, ప్రయత్నం లోపంలో. అంటే 20 years క్రితం ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోక మనం ఆపోజిట్ లో ట్రై చేసి చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. కరెక్ట్ వర్డ్, ఆపోజిట్ లో ట్రై చేసి. సో పిచ్ అన్నారు కదా రాజు గారు మీరు, ఈ పిచ్చికి కష్టాలు ఎలా ఉంటాయి? అంటే ఈ పిచ్చితో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు, యాక్చువల్ గా ప్రొడ్యూసర్ కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పగలరా? కొంతమంది ప్రొడ్యూసర్ని ఇప్పుడు చూస్తుంటే బాధేస్తుంటారు. అంటే నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, అరే 15 years తర్వాత నా పొజిషన్ కూడా అలా రాకుండా నేను జాగ్రత్త పడాలి.
వాళ్ళు 15 సంవత్సరాలు వెనకకెళ్తే నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకంటే ముందు వాళ్ళు తీసిన సినిమాలు ఒక సెన్సేషనల్, ఊహించడానికి కూడా సాధ్యం కాదని రీతిలో అలాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. వాళ్ళని అప్పుడు మనము మాకు టీవీలో అవన్నీ సోర్స్ తక్కువ కాబట్టి పేపర్లలో అక్కడో ఇక్కడో వాళ్ళ గురించి చదివేవాళ్ళం. సితారాలు, చిత్రజ్యోతులు అప్పుడు అవి ఉండే, దాంట్లోనే చదివేవాళ్ళం అప్పుడు. సో వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే బాధేస్తుంది. మరి 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఈ రోజు అలా కావటానికి కారణం వాళ్ళు వెళ్ళిన ట్రావెల్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలు, మొత్తం లైఫ్ మార్చేస్తుంది. ప్రొడ్యూసర్ లైఫ్ ఒక్క సినిమా చాలు, స్టార్ ప్రొడ్యూసర్ అయినా సరే ఒక్క సినిమా రాంగ్ సినిమా పడితే జీవితాలే మారిపోతాయి. మొత్తంగా చూస్తే సినిమాని ఒక జూదం అనుకోవచ్చు. జస్ట్ లైక్ అంటే అలాగే అనిపిస్తుంది. అంటే నేను అదేనండి, నేను జూదం అన్నాను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ జీరో. నాకు సినిమానే ఇచ్చింది ఎవ్రీథింగ్. ఈ రోజు మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అంటే నాకు సినిమాని జూదంగా నేను ఎప్పుడు చూడలేదు, ఒక బిజినెస్ గానే చూశాను. అంటే గ్యారంటీ లేని బిజినెస్ కదా ఇప్పుడు. ఏ బిజినెస్ లో గ్యారంటీ ఉంది? ఇవాళ రియల్ ఎస్టేట్ ఉంది. సో సడన్ గా మోదీ గారు ఒక రాత్రికి రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు? పోతే అది ఎక్స్పోజ్ కావట్లేదు. మేము సినిమా కాబట్టి ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నాం. సింపుల్. ఎన్ని బిజినెస్లల్లా మొత్తం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇవాళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, చాలా బిజినెస్లలో ఉంది అది. అంటే కొంతమంది డైరెక్టర్లకి మీరు స్వేచ్ఛ ఇవ్వరు అనే ఒక విమర్శ ఉంది, వాస్తవమేనా? అంటే ఇప్పుడు అదే కదా చెప్పాను, ఇప్పుడు స్వేచ్ఛ ఇవ్వరు అని అంటే డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, మొత్తం అతని మీద నడుస్తుంది వ్యవస్థ. సో మరి అతనికి పూర్తి స్వేచ్ఛ లేకపోతే ఓకేనా? ఇప్పుడు అదే నేను చెప్పేది. ఒక సినిమా ఉంది, ఒక సినిమా తీశాను నేను, 35 days షూటింగ్ అయిపోయింది, రషెస్ వచ్చి చూశాను, నాకు నచ్చలా, మొత్తం తీసి పక్కన పెట్టేశాను. సో ఆ రోజు నేను ఆ స్టెప్ తీసుకోకుంటే నెక్స్ట్ నా సినిమా ఆడదు, నాకు తెలిసిపోతుంది. సో 35 days షూటింగ్ నేను పక్కన పెట్టేసినప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి నా పాయింట్ ఆఫ్ లో సినిమాని చూడండి అని చెప్తాను. సో ఇది కదా మనం కథ అనుకుంది, నువ్వే డైరెక్టర్, నువ్వే రాసావు, నువ్వే అన్ని చేపిస్తున్నావు, బట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నది సినిమాని ఎలా చూస్తున్నాము. సో ఇప్పుడు 10 మంది సినిమాకి పనిచేసేటప్పుడు ఒక్కరికి క్లారిటీ ఉంటే వాళ్ళని ఫాలో కావాలని చెప్తాను. సో అక్కడ ఇంక ఈగోస్ ఇట్లాంటివి పెట్టుకుంటే, అలా పెట్టుకుంటే క్లాష్ అయిపోద్ది, సినిమా రాదు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్, మెయిన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉంటాడు, రైటర్ ఉంటే రైటర్ ఉంటాడు, ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా చేస్తున్నట్టే వాళ్ళు ఉంటారు. సో ఒక 10 తలకాయలు కలుస్తాయి. 10 తలకాయలు ఏంటంటే అందరు ఒకలాగా ఆలోచించారుగా. ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సినిమాని వాళ్ళు చూడొచ్చు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూస్తారు. సో అక్కడ ఫిక్స్ కావాలి. ఇప్పుడు నేను డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే డైరెక్టర్ కరెక్ట్ గా ట్రావెల్ అవుతున్నాడు అనుకో, అందరినీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి అని చెప్తాను. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే మిగతా ఇండస్ట్రీలు కూడా దాదాపు అన్ని ఒకలాగా ఉంటే మనం తెలుగు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎవరు టాప్ చైర్ లో ఉన్నట్టు రాజు గారు? ప్రొడ్యూసరా, హీరోనా, డైరెక్టరా? ఆల్వేస్ హీరోనే. అంతేనా? ఆల్వేస్. ఇప్పుడని కాదు, మరి గత 40 years నుంచి కూడా మన ఎప్పుడు చూసినా రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు చూడండి, అంతకుముందు కూడా చూడండి, హీరోనే టాప్ చైర్. గతంలో కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళే టాప్ చైర్ లో ఉండేవారు. కానీ అప్పుడు ప్రొడ్యూసర్లకు కూడా దాదాపుగా సమాన స్థాయి గౌరవం ఉండేది కదా, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి. బట్ ఇవాళ అలా ఉందా? అంటే ఒక హీరో డేట్ల కోసం ఎదురు చూసే పరిస్థితి అండ్ హీరోయిన్ కూడా హీరోనే రికమెండ్ చేసే పరిస్థితి, ఇవన్నీ కొంచెం మార్పులు రాలేదా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో ఏమి జరిగేది అనేది బయటకు వచ్చేది కాదు, రైట్? ఇంత విస్తృతంగా మీడియా లేదు కాబట్టి ఇప్పుడు ఏమి జరగకున్నా బయటకు వస్తుంది, అంతేనా? దట్స్ ద డిఫరెన్స్. అప్పటికి ఇప్పుడు తేడా ఏం లేదు, పెద్ద మార్పు ఏం లేదు. అప్పుడు కూడా వాల్యూస్ ఉండాల్సిన వాళ్ళకి వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళు చేసుకున్నారు. సో ఈ రోజు కూడా వాల్యూస్ తో చేసుకునే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చెయ్యట్లేదని చెప్పలేం. కొంతమందికి డబ్బు సంపాదన కోసం లేకపోతే ఏదో అప్పటికప్పుడు పేరు రావడం కోసం తీసే నిర్మాతలు, సపోజ్ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళని తప్పబడుతున్నాను కదా నేను, అప్పటికప్పుడు డబ్బులు తీసుకుని సినిమాల్లో పెట్టేవాళ్ళు. సో వీళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు మాత్రమే నష్టపోతారా? సినిమా ఇండస్ట్రీకి కూడా నష్టం జరుగుద్ది. ఇప్పుడు ఏమవుద్దంటే ప్రాపర్గా సినిమాలు తీసే వాళ్ళు ఉంటారు. సో ఇందాక మనం కథ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ అంత ఇంపార్టెంట్ అని చెప్పుకుంటే, ఓల్డెన్ డేస్ లో మీకు తీసుకుంటే ఒక సినిమా యావరేజ్ అయినా నష్టం వచ్చేది కాదు. ఈరోజు యావరేజ్ అయితే సినిమా 30% నష్టపోతారు. యావరేజ్ అయినా కూడా యావరేజ్ అయితే వాళ్ళ 30% లాస్, ఫ్లాప్ అయితే more than 50% లాస్. సో వై అంత వేరియేషన్ ఎందుకుంది? ఆ రోజుల్లో
సినిమా బడ్జెట్ కానీ ఎకానమిక్స్ కానీ ఇంతలో జరగాలి అంటే అంతలో జరగటానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అవి లేవు. ఓకే, ఎందుకు అనంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆర్టిస్ట్కి నేను నా సినిమాకి నేను 10 లక్షలు ఇస్తున్నాను. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏదో డేట్లు కావాలి, ఏదో కావాలి, కొత్త వాళ్ళు ఎవరో వాళ్ళ మేనేజర్ ఎవరో వెళ్ళి అడుగుతారు 20 lakhs అంటారు. ఓకే, సో వాళ్ళకి ఏముంది, ఆ రోజు ఆ సినిమా తీయాలి అంతే, 20 lakhs ఓకే వాళ్ళది. ఇదే ఆర్టిస్ట్ నేను నెక్స్ట్ సినిమాకి అడిగినప్పుడు సార్ లాస్ట్ ఫిలింకు నేను 20 lakhs తీసుకున్నాను అంటాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? అవసరమైతే 20 పెట్టి తీసుకోవాలి. సో దీనివల్ల టోటల్ సిస్టమ్ మారుతుంది. వాళ్ళొక్క సినిమాకే కాదు, దానివల్ల సిస్టమ్ మారిపోతుంది. సిస్టమ్ మారడం వల్ల ఎకానమిక్స్ మొత్తం మారిపోతుంది. అంటే ఇప్పుడు యావరేజ్ సినిమా బతకట్లేదు, ఒకప్పుడు యావరేజ్ సినిమా బతికే. సో ఓవరాల్ గా దర్శకుడి పాత్రను మీరు ఎలా డిఫైన్ చేస్తారండి? ఒక సినిమా మొదల నుంచి శుభం కార్డు వరకు, సినిమాని కథ రాసుకునే దగ్గర నుంచి ఫైనల్ ఫస్ట్ కాపీ ఇచ్చే వరకు దర్శకుడు పనే. ఎందుకంటే వీళ్ళ మ్యాక్సిమం స్టోరీ రాసుకుంటుంది కూడా డైరెక్టర్. సో ఎవ్రీవేర్ తను మొత్తం చూసుకోవాల్సింది తనే. సో డైరెక్టర్ ఈజ్ అ మెయిన్. దిల్రాజు గారు ఇందాక అంటున్నట్టు దాసనారాయణ గారు చేసిన కామెంట్ అంటే హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఇచ్చి చేస్తారనో, లేకపోతే సినిమా రన్ కాకపోతున్నా బలవంతంగా కొన్ని థియేటర్స్ లో రన్ చేయిస్తారు పెద్ద హీరోల సినిమాలు, వాస్తవేనా? రన్ చేయించడం అనేది ఈ రోజుల్లో ప్యాటర్న్ మారిపోయిందండి. ఓకే, ఎందుకంటే సినిమా లైఫే 2-3 weeks. బిగ్ ఫిలిం ఆల్సో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ లైక్ ఏ బాహుబలి లాంటి సినిమా 4th week రన్ అయింది, కానీ మేజర్ ఫిలిమ్స్ లేవు ఇవాళ. మాక్సిమం లైఫ్ ఇస్ 2-3 weeks. ఇఫ్ ఫిలిం ఇస్ ఎ బ్యాడ్ ఓన్లీ 1 week. డైరెక్టర్ మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, కానీ తర్వాత వాళ్ళని హోల్డ్ చేసి ఉంచుతారు, కరెక్టేనా? అది హోల్డ్ చేయాలని నేను చేయను. ఇప్పుడు నాతో సింకింగ్ గా ఉండి నెక్స్ట్ సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళు హోల్డ్ అవుతారు. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్తే నేను ఇచ్చేంత ఫ్రీడమ్ కానీ నేను ఇచ్చేంత ఇన్పుట్స్ కానీ బయట దొరకకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఉండాలనుకుంటారు, కానీ నేను చేయి పట్టుకుని ఆపడం అనేది ఏం లేదు, వాళ్ళ ఫ్రీడమ్. ఇప్పుడు నాకు సింక్ అయ్యారనుకో, ఇప్పుడు హరీష్ శంకర్ నాకు సింక్ అయ్యాడు, రామ వ్యవస్థ ఫ్లాప్ తీసిన తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసాం, మళ్ళీ ఇప్పుడు దువ్వాడి జగన్నాథం చేస్తున్నాం. అంటే సింక్ అయినప్పుడు నేను ట్రావెల్ అవుతాను. ఇప్పుడు మొన్న మీ ధ్రువ ఫంక్షన్ లో ఒక మాట అన్నారు, హీరోలు మారితేనే కొత్త కథలు వస్తాయి, అప్పుడే కొత్త సినిమాలు తీయడానికి అవకాశం వస్తుందని. సపోజ్ ఇప్పుడు దంగల్ సినిమా ఉందనుకోండి, ఆమిర్ ఖాన్ ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, వెళ్ళారు. మన దగ్గర అగ్ర హీరోలు అలాంటి సినిమాలు చేయలేకపోవడానికి కారణం హీరోలా నిర్మాతలా? అంటే అదేనండి, నేను ఇప్పుడు ఆ ఫంక్షన్ లో అంత హీరోని పక్కన పెట్టుకొని అనౌన్స్ చేశానంటే ఇట్స్ అందులో ఉన్న ట్రూత్ ఉంది కాబట్టి నేను అనౌన్స్ చేయగలిగాను. ఇప్పుడు ఒక హీరో నేను చేస్తాను అంటే ఒక రైటర్ కథ రాయగలుగుతాడు, ఒక డైరెక్టర్ కొత్తగా ఆలోచించగలుగుతాడు, నిర్మాత నేను డబ్బు పెడతాను ఒక కొత్త సినిమా తీద్దామనే ఆలోచన ఉన్న నిర్మాత తీయగలుగుతాడు. ఇప్పుడు నేను రాసుకుంటాను, నేను రెడీ చేసుకుంటాను, నేను వెళ్ళి హీరోకి చెప్తాను. దీంట్లో హీరోయిజం లేదు కదండి, దీంట్లో అమ్మ రెగ్యులర్ గా లేదు కదా, ఇంకేదో ఉందంటే నేను చేసిందంతా వృధా కదా. ఇప్పుడు మీరు వెనకకు వచ్చి చూస్తే నేను బృందావనం చేసినప్పుడు ఎన్టీఆర్ అప్పటి వరకు చెయ్యంది ఒక ఫ్యామిలీ, ఒక కొత్త లుక్ ట్రై చేశాం. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు కొత్తగానే ట్రై చేశాను. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేసినప్పుడు ఒక కొత్తది, అది అంటే ఫ్యామిలీ జోనర్ లో నేను పెట్టుకొని చేశాను. అలా హీరోలు చేసినప్పుడే కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు చేసి ఉండకుంటే సీతమ్మ వాకిట్లో లేదు. కరెక్ట్, రైట్. సినిమా సక్సెస్ ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు రాజు గారు? అంటే ఒక మంచి సినిమా అని పేరు తెచ్చుకోవచ్చు, అవార్డులు రావచ్చు, డబ్బులు రాకపోవచ్చు, లేదా కమర్షియల్ గా చాలా బాగా చేయొచ్చు, దానికి మంచి పేరు లేకపోవచ్చు. ఎట్లా, ఏది సక్సెస్ ఒక నిర్మాత దృష్టిలో? అంటే ఫస్ట్ ఎకానమిక్స్ ఏనండి. అంతే, ఫస్ట్ గా చూస్తే ఇప్పుడు ఈ సినిమా బాగుందిరా, దిల్రాజు బాగా తీసాడు రా అని 10 కోట్లు పోతే ఉపయోగం ఏంటి? మీ మంచి పేరు వచ్చింది దేనికి జనాల్లో? దేనికి? ఆ పేరు నాకు మళ్ళీ నాకు డబ్బులు తెచ్చిపోతే ఇంకో హీరోని ఇవ్వదుగా నెక్స్ట్ సినిమాకి. సో ఎకానమీగా ఉంటూ మంచి సినిమా రావాలి. అంటే ఇండస్ట్రీలో అందరూ పదే పదే అన్నమాట ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురులో దిల్ రాజు ఉన్నారా లేదా? దేనికండి ఇప్పుడు అది లేదు, అయిపోయింది. ఆ నలుగురు పోయి మొత్తం బాంబే వాళ్ళు వచ్చేసారు. తెలుగు ఆ నలుగురు పోయి బాంబే కంపెనీస్ వచ్చేసాయి, ఇవాళ మల్టీప్లెక్స్లు మొత్తం మారిపోయింది. రిలయన్స్ వాళ్ళు, ఏదైనా ఒక బిగినింగ్ మార్పు వస్తున్నప్పుడు, నేను ఇందాక చెప్పినట్టు సినిమా అనేది బిజినెస్ గా చూసినప్పుడు దాన్ని నేను చెప్పాను కదా. సో నేను డబ్బు పెడుతున్నాను, రావాలి, నేను కాకుండా ఇంకొకటి వచ్చి పెడతాడు. ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్నాను, నాకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి నన్ను ఇంకెవరినో మీరు క్వశ్చన్ చేస్తున్నారు. బాంబేకి వెళ్ళి ఒక పివిఆర్ అని వచ్చాడు, సినీ పోలీస్ అని వచ్చాడు,
సత్యం అని వచ్చింది, ఈ రోజు వాళ్ళు తీస్తున్నారు, ఈ రోజు వాళ్ళు రిలయన్స్ వచ్చారు. వాళ్ళు వాళ్ళని ఎవరు అడగడానికి లేదు, వాడు బాంబేలో ఉంటాడు, ఆ డబ్బు పెడుతున్నాడు. అసలు ఆ నలుగురు అనేది ఎందుకు వచ్చింది అంత? ఒక 10 years బ్యాక్ ఈ థియేటర్స్ లీజులు జరుగుతున్నప్పుడు వచ్చిన కామెంట్స్ అవన్నీ టెంపోవరీ, నిలబడేటి కాదు. ఇట్స్ అ బిజినెస్. పండగ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ కొంచెం మసాలా కోసం, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చిరంజీవి గారి సినిమాకి, కొంచెం కొత్తదనం కోసం బాలకృష్ణ గారి సినిమాకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ అదే పండుగ మీరు చూపిస్తే వస్తారా? ఆ కాన్ఫిడెన్స్ నాకు కొంచెం అర్థం కాదు. మీ క్యాల్కులేషన్ నాకు అర్థం కాదు. అంటే మీరు పండగ నేను సినిమాలో చూపించట్లా, పండగ రోజుల్లో జరుగుతున్న సినిమా అది, పండగ కాదు. ఓకే. సో పండగ రోజుల్లో ఒకప్పుడు పండగకి మన మన తెలుగు సాంప్రదాయంలో కానీ దేంట్లో ఎంత ఇంపార్టెంట్ ఉంది. ఈ రోజుల్లో ఏముంది, 14-15 పండగ అంటే 13th నైట్ హైదరాబాద్ లో బస్ ఎక్కుతున్నాడు, 14th దిగుతున్నాడు, టక 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 అయిపోయింది, 15th బయలుదేరి 16th వచ్చి మన రొటేషన్ లైఫ్ లో పడిపోతున్నాడు. సో వాట్ వీఆర్ మిస్సింగ్ సీరియస్లీ అదే ఉంది నా సినిమాలో. ఎఫ్ఐఆర్స్. సో గతంలో మీ మీద కూడా అట్లాంటివి 1-2 వచ్చినట్టునే, దిల్రాజు గారికి ఎవరితోనో లింకులు పెట్టి, రూమర్స్ పెట్టి, అట్లాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అందులో ఎంతైనా వాస్తవాలు ఉన్నాయా? వాస్తవాలకు అసలు నేను దగ్గరలో కూడా ఉండను. ఫైనల్ గా దిల్రాజు ఏజ్ అంతా నేనేం అడగను, కానీ మీకు ఐ థింక్ మనవరాలా, ఇఫ్ ఐఎమ్ రైట్, మనవడు. సో మనవడు పుట్టాడు కాబట్టి మీరు తాత. సో ఎంతో కొంత మేము ఏజ్ గెస్ట్ చేయగలం, కానీ మీ గ్లామర్ సీక్రెట్ కి ఏమన్నా చెప్తే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాలో అవుతారు. ఏముందండి, ఎందుకంటే రాజు తూనీగిలాగా ఎగురుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. సో సమస్యలు ఏమి ఉండవా యాక్చువల్ గా? ఇన్ఫాక్ట్ సమస్యలు లేకుండా మనిషి ఉంటాడంటే నేను నమ్మను. ఎప్పటికప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేస్తూ వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉండటానికి ఏంటి, నెక్స్ట్ షిఫ్ట్ అవుతాను, దాంట్లోనే ఉండిపోను. ఈ మధ్య ఒక తమిళ డైరెక్టర్ కామెంట్ చేశాడు, సూరజ్, హీరోయిన్ విషయంలో తమన్నా అండ్ ఆయన తరగడం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి చూపించాల్సింది అన్నట్టుగా మాట్లాడారు ఎక్స్పోజింగ్ విషయంలో. వాట్ ఈస్ యువర్ టేక్? రాంగ్ స్టేట్మెంట్ కదా. ఇప్పుడు డబ్బులు ఇస్తే అన్ని జరుగుతాయని కదా, వాళ్ళ ప్రొఫెషన్ అది. డబ్బు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? వాళ్ళని యాక్ట్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం, బట్టలు ఇప్పడానికి కాదు. అందులో భాగంగానే వాళ్ళు ఏదైనా వేసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ మినిమం కామన్ సెన్స్. అంటే ఆ సీన్ కి రిక్వైర్మెంట్ ఉండి నువ్వు కన్విన్స్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే వేసుకుంటారు. ఇప్పుడు స్విమ్ కాస్ట్యూమ్ వేయాలి, అమ్మాయికి ఇష్టం ఉంటే వేసుకుంటది. నిజంగా సీన్ కు నీకు రిక్వైర్మెంట్ ఉంటే వేసుకుంటారు. సో అది డిపెండ్స్ ఆఫ్ ద సీన్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అది వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక దర్శకుడు తన దగ్గర అద్భుతమైన కథలు ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. ఈ మధ్య చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, షార్ట్ ఫిల్మ్ తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే మీకంటూ ఒక సిస్టమైజ్డ్ ఛానలే ఉందా? అంటే అదేనండి, ఇప్పుడు నేను కూడా ఇందాక చెప్పాను కదా. సో నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి ఇవ్వటానికి ఒక 2 మూవీస్ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఒక ఫ్యూచర్ ఫిల్మ్ ఒక అబ్బాయి చేస్తే అది కూడా చాలా బాగా చేశాడు, కాంపాక్ట్ బడ్జెట్ లో. అది టేక్ ఆఫ్ చేశాను. ఇంకొక షార్ట్ ఫిల్మ్ అబ్బాయి నాతో ట్రావెల్ అవుతున్నాడు. అదేనండి, అంటే వాళ్ళు నాతో ట్రావెల్ కావాలని కోరుకుంటాను. నాతో ఇందాక మీరు అన్నారు కొంతమందిని మీరు ఆపేస్తారంటే నేను ఆపను. ట్రావెల్ అవుతే వాట్ ఈస్ మై మైండ్ సెట్ అంటే ఆల్రెడీ వాళ్ళు మీతో పనిచేసిన వాళ్ళు. నేనేమంటున్నానంటే చాలా కొత్తగా, వాళ్ళకి ఇండస్ట్రీ పరిచయం లేదు, బట్ వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు, మంచి షార్ట్ ఫిల్మ్ చేసుకుని ఉండొచ్చు, లేదా మంచి రైటింగ్ సైడ్ రాసుకుని ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? డైరెక్ట్ ఇప్పుడు చాలా మంది అప్రోచ్ అవుతారు. ఇప్పుడు దాంట్లో నుంచి 2 సెలెక్ట్ చేశానని చెప్తున్నాను. ఓకే. సో వాళ్ళిద్దరు నెక్స్ట్ మా బ్యానర్ లో మూవీ చేయబోతున్నారు. గ్రేట్. సో కొత్తగా నిర్మాతలు అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అనుకోండి, లేకపోతే సూచన అనుకోండి, ఏం చెప్తారు? మనం చెప్తే ఎవరు వినరు అనుకుంటాను. లేదు, చాలా మంది నిర్మాతలు అయ్యే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటారు కదా. బేసిక్ 2 థింగ్స్. ఫస్ట్ మనం తీయాలనుకునే స్క్రిప్ట్ గురించి A to Z మనకు తెలిసి ఉండాలి. సెకండ్, ఆ సినిమా ఎకానమిక్స్ వైజ్ గా మనం ఎంతలో తీయాలి, ఎంతలో తీస్తే మనం సేఫ్ లో ఉంటాం. ఈ 2 విషయాలు తెలుసుకుంటేనే సినిమా తీయాలి. ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, నా షోలో మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ NTV.